సూర్యాపేటలోని శ్రీ నగర్లో ఏర్పాటు చేసిన గణేష్ మండపం వద్ద 22వ వార్షికోత్సవం సందర్భంగా సోమవారం రాత్రి జరిగిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 1500 మంది భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించినట్లు నిర్వాహకులు తెలియజేశారు. సూర్యాపేటలోని శ్రీ నగర్లో ఏర్పాటు చేసిన గణేష్ మండపం వద్ద 22వ వార్షికోత్సవం సందర్భంగా సోమవారం రాత్రి జరిగిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 1500 మంది భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించినట్లు నిర్వాహకులు తెలియజేశారు. శ్రీనగర్ గణేష్ మండపం వద్ద ప్రతిరోజు భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ప్రతిరోజు జరిగే పూజా కార్యక్రమాలలో కాలనీలోని ప్రజలందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేస్తున్నారని నిర్వాహకులు తెలిపారు. సోమవారం రాత్రి మిక్కినేని శ్రీనివాస్, గాలి శ్రీనివాస్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు రంగరాజు, రుక్మారావు, బడుగుల శ్రీనివాస్ యాదవ్, దొంతిరెడ్డి సైదిరెడ్డి, ముదిరెడ్డి రమణారెడ్డి, బొమ్మగాని శ్రీనివాస్, కడియం గిరి, ఇంకా విజిత, కవిత, రేణుక, ప్రవీణ, లక్ష్మి, రాజు, సందీప్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు. రెండు సంవత్సరాల నుంచి గణేష్ నవరాత్రులు ఈ మన శ్రీనగర్లో జరుపుకుంటున్నాం కనుక ఈరోజు మన అన్నదాతగా మిక్కినేని శ్రీనివాస్, గాలి సాయి అనే వ్యక్తులు ఇద్దరు మనకు అన్నదాతకు ముందుకు వచ్చిర్రు. ఒక 40,000 రూపాయలతోటి అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం. ఇది పెద్ద ఎత్తున జరుగుతుంది కనుక ఇది ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా కొనసాగాలని కోరుకుంటూ భక్తులు చాలా మంది ముందుకు సంతోషంగా రావాలని కోరుకుంటున్నాం. ఈ రోజు దాదాపు ఒక 1500 నుంచి 2000 మందికి అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ రోజు ఇంత మంచి వాతావరణంలో మనం చేస్తున్నామంటే గత 22 సంవత్సరాల నుంచి మీరందరూ ఈ వార్డు ప్రజలు కూడా నేను అడగానే మీరందరూ సహకరించి నేను ఎంత అడిగితే ఇస్తున్నందుకు మరీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే సైరెడ్డి అడిగితే వాళ్ళు ఏదో జోలో పెట్టుకున్నట్టు అనుకోవట్లే. దేవుని భక్తి కోసం సైరెడ్డి 10,000 అనేది ఇస్తున్నారు, 20,000 ఇస్తున్నారు, 5,000 అనేది ఇస్తున్నారు, 2,000 అనేది ఇస్తున్నారు. దానికి మరీ నేను పాదబంధనలు చేసి చెప్తున్నాను. శ్రీనగర్ గణేష్ నవరాత్రోత్సవంలో భాగంగా ఈరోజు నిత్యం కూడా
ఈ గణేష్ సన్నిధానంలో భక్తులు రోజుకు 500 మంది తగ్గకుండా కూడా భక్తులు రావడం జరుగుతుంది. అంతేకాదు నాకు తెలిసి సూర్యాపేట పట్టణంలో మన దగ్గర జరిగినంత అత్యంత శాస్త్రోక్తంగా ఆడంబరంగా చాలా సంతోషంగా మరి గణనాథుడికి ఘనమైనటువంటి మనం నివాళులు అర్పిస్తాము, ఘనమైనటువంటి పూజ చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా ఇక్కడికి ఆదరించినటువంటి మీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ చిన్నపిల్లలు లైన్లో ఉండాల్సిందిగా రెడీగా ఉండాల్సింది కోరుతా ఉన్నాం.